ఎక్కిరిస్తూ అవమానిస్తూ ఉంటావుగా, అది నీకు తప్పనిపించదా? నా శత్రువైన విష్ణువు నీకు సర్వస్వమయ్యాడా? నేనేమి కానా? అలాంటిది ఏమీ లేదు తండ్రి, నాకు మీరంటే కూడా ఎంతో ప్రేమ. అలాగా? నీవా విష్ణువు తొత్తువే కదా? పిలు అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. ఇక్కడ ఎవరైతే లేరో వారిని పిలవాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశం, జీవి, ప్రాణి, నిర్జీవ వస్తువులో కూడా ఆయన నెలకొని ఉన్నారు. చాలించు నీ వాచాలత్వం. వింటున్నా పదాన్ని పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావు. చూపించు, తానెక్కడున్నాడు? అతను నాకెక్కడా కనిపించడం లేదే. నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతడు ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. ఆసన్నమైంది నీ అంతం. నా మృత్యు గృహ లోపల గాని వెలుపల గాని సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు. ఏ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. ఏమైంది? మాట రావడం లేదా? హిరణ్యకశ్యపు, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇది సజీవము కావు, నిర్జీవము కావు.
ప్రభు, మీరు అనేక అవతారాలు దాల్చారు, కానీ కేవలం ఒక భక్తుణ్ణి కాపాడేందుకు అవతరించి నా గౌరవాన్ని పెంచి ధన్యుణ్ణి చేశారు. సహస్ర ముఖాలతో అనంత కాలం పాటు మీ కరుణని నేను పొగిడినా కూడా అది సరిపోదు ప్రభు. Every move reflected a thunderous